సెకండ్ ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. డైరెక్టర్ బై హరిశంకర్ గారు అండ్ హీరో వచ్చేసి మన 'పీఎస్ పీక్' పవన్ కళ్యాణ్ గారు. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఓకేష్ అనిపించింది భయ్య. ఓకేష్ ఎందుకు అనిపించిందో ఒక ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి మూవీ దిగుతుంది అంటే మాత్రం ఒక 10 రోజుల నుంచే సంబరాలు అంటే కొద్దిగా ఆ ఫ్యాన్ బేస్ వార్ గాని ఇవన్నీ అవుతాయి. బట్ ఈ సినిమా ఏంట్రా అంటే ఒక స్లోగా రిలీజ్ అయిపోతుంది. అసలు ఈ సినిమా దిగుతుందా అందరికి తెలుసా లేదా అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' మూవీ చూసుకున్నా, మనకు ఆ ముందు మూవీస్ చూసుకున్నా కొద్దిగా హైప్ ఇచ్చుకున్నారు. అంటే దిగడానికి ఒక 20 రోజుల ముందు కొద్దిగా హైప్ గట్టా అవన్నీ ఇచ్చుకొని కొద్దిగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ గాని ఇవన్నీ చేసేవారు. బట్ ఈ మూవీ ఏంట్రా స్లోగా రిలీజ్ అయిపోతుంది. ఎవరికి హోప్స్ లేవా ఏంటి అన్నట్టు నాకు కొన్ని అనిపించాయి. బట్ ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్‌లో అంటే నాకు బీజీఎం బాగా నచ్చింది భయ్యా. ఎందుకు బీజీఎం బాగా నచ్చిందంటే ఆ కట్స్‌కి తగ్గట్టుగా బీజీఎం పెట్టుకున్నారు ట్రైలర్‌లోనే. బట్ సినిమా అంతా మనకి అదే మెయింటైన్ చేస్తారో లేదో నాకు తెలీదు. కట్స్‌కైతే కొద్దిగా ట్రైలర్‌లో బీజీఎం అయితే పర్లేదు బానే ఇచ్చారనిపించింది. అండ్ ఇంకోటి పాజిటివ్ థింగ్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వింటేజ్ లుక్ అయితే బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 'గబ్బర్ సింగ్‌లో' ఏదైతే లుక్ కనపడుతుందో ఈ మూవీలో కూడా అలాగే కనపడింది. అండ్ కొన్ని కొన్ని టీ షర్ట్స్ గాని, ఆ షర్ట్స్ గాని చూసినప్పుడు ఇదేట్రా నిజంగా 'గబ్బర్ సింగ్' బ్యాక్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ 'గబ్బర్ సింగ్‌లో' కూడా ఏవైతే మనకి ఆ టెంప్లెట్స్ గాని, ఆ సెట్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫ్యాన్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఆ కాస్ట్యూమ్ డిజైన్ కూడా కరెక్ట్‌గా సేమ్ అలాగే దించారు కదరా! యాజ్ ఇట్ ఈజ్‌గా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఆ లుక్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఆ యాక్షన్ సీన్స్ అండ్ ఆ గన్ పట్టుకునే సీన్ ఇవన్నీ పర్లేదురా బానే అనిపించాయి. ఏదో కొద్దిగా కమ్‌బ్యాక్ ఇవ్వచ్చేమో అనిపించింది. బట్ ఎక్కడ్రా ప్రాబ్లమ్ అంటే డైలాగ్స్ భయ్యా. అండ్ డైలాగ్స్ మనకు కొన్ని కొన్ని కామెడీ డైలాగ్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక సీరియస్ లుక్‌లో తీసేస్తుంది కదా! ఎందుకు మనకు ఆ కామెడీ ట్రాక్ అవసరమా అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ కామెడీ కూడా అంటే పెద్దగా ఏం పేలదేమో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఆ డైలాగ్స్ కూడా కొద్దిగా రొటీన్‌గా ఉన్నాయి. అండ్ కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే కొద్దిగా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. అండ్ చాలామంది డైలాగ్స్ కూడా చాలామంది ఇది అది అనేసి కొన్ని కామెంట్‌లొచ్చాయి. బట్ ఆ డైలాగ్స్ కూడా అంత పెద్దగా ఏమి నాకు అనిపించలేదు. బట్ సినిమాలో మాత్రం మ్యాటర్ అంటే మాత్రం సినిమాని ఆపలేరు. అది అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమా స్టోరీ బాగా పెట్టుకొని అండ్ మన పవన్ కళ్యాణ్ గారిని బాగా చూపించి బీజీఎం మాత్రం ఇదే సెటప్ చేసుకొని థియేటర్‌లో మనం ప్యాక్ చేసుకొని పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు మనకి పవన్ కళ్యాణ్ గారికి మరో హిట్ ఇచ్చినట్టే. ఎందుకంటే 'ఓజీ' అందరికి తెలిసింది వరల్డ్ వైడ్ ఎలాగా ఆడిందో. బట్ ఈ సినిమా కూడా ఓన్లీ మన ఆంధ్ర, తెలంగాణలోనే గట్టిగా ఆడుతదనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఈళ్ళు మామూలుగా అయితే మనకి ప్రీమియం షోలు అయితే ఎయ్యట్లేదు ఈ సినిమాకి. బట్ బెనిఫిట్ షోలు అయితే ఏస్తున్నారు. ఒక 5-4:30 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి బెనిఫిట్ షోలు. అండ్ అరౌండ్ ఒక 500 ఎంతో టికెట్ ప్రైస్ అయితే ఉంది. బట్ ట్రైలర్ అయితే నాకైతే పర్లేదు అనిపించింది. అంటే మరి అంత వరస్ట్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే హరీష్ శంకర్ గారు మామూలు చూసుకుంటే 'గబ్బర్ సింగ్' గాని అండ్ మనకి 'మిస్టర్ బచ్చన్' గాని అండ్ ఇలాంటి మూవీస్‌లో ఏంటంటే ట్రైలర్ కట్స్ అనేవి తను అలాగే పెట్టుకుంటాడు హరీష్ శంకర్ గారు. ఎందుకంటే మొత్తం ట్రైలర్‌లో ఏమి చూపించాడు, కథ చూపించాడు, ఏమి చూపించాడు. జస్ట్ హీరో లుక్స్ ఎలాగుంటాయి, అంటే బీజీఎం ఎలాగుంటది అనేసి ఇవే పెట్టుకుంటారు. బట్ మనం ఇంకా ప్రాపర్‌గా ఏం చెప్పలేం మూవీ గురించి. బట్ మనకేదైనా మనకి బెనిఫిట్ షోకెళ్ళి మనం చూసి ఎలాగుందో నేను ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. మీకు ఖచ్చితంగా ట్రైలర్ నచ్చితే కింద ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైతే చూడలేదో ఎళ్లి యూట్యూబ్‌లో ఉంది ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.